సో హలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మన 11th బిట్లో ట్రాన్స్ఫార్మేషన్స్లో ఇంకొక టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మీకు 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, లేదా ఒక్కోసారి 1 క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది 11th బిట్లో. ఏ పర్సన్, థింగ్, ప్లేస్ ఈజ్ కంపేర్డ్ వన్ అనదర్ ఈజ్ కాల్డ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. పర్సన్ కానీ ప్లేస్ కానీ లేదంటే ఒక థింగ్ని కంపేర్ చేయటమే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీన్స్ ర్యాంక్, కంపారిజన్ మీన్స్ కోలియేషన్. ఇది పోలికలు, వాటి మధ్య ఆ వ్యత్యాసాలను తెలియజేస్తుంది. Adjectives are classified into the 3 ways. Now degrees of comparison to compare persons, place and things they are. ఇందులో 3 రకాలు ఉన్నాయి మనకి. మొదటి పాజిటివ్ డిగ్రీ, దీన్ని షార్ట్ కట్ పీడీ అంటారు. రెండోది కంపారిటివ్ డిగ్రీ అంటే సిడి అంటారు. మూడోది సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఎస్డి అంటారు. దీంట్లో మనకి టెన్సెస్లో వెర్బ్ ఫామ్ ఏ విధంగానో దీంట్లో యాడ్జెక్టివ్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా యాడ్జెక్టివ్ 1, యాడ్జెక్టివ్ 2, యాడ్జెక్టివ్ 3 అని ఉంటుంది. మనం యాడ్జెక్టివ్స్లో నేర్చుకున్నాం అంతకుముందు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బెటర్, బెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఓకే, ఆ విధంగా మనం పాజిటివ్ డిగ్రీకి వెళ్దాం. మొదటిది, హియర్ ఇస్ ద యాడ్జెక్టివ్ ఇస్ జనరల్లీ యూజ్డ్ జస్ట్ టు డిస్క్రైబ్ ఏ నౌన్. An adjective with out comparison is called positive degree. In the positive degree, the adjective or adverb is placed between as, or so as. Interrogative, so as. Preferred in this degree, some sentences starts with words such as no other or very few or some. మీకు పాజిటివ్ డిగ్రీ గురించి చెప్తే, మొదటి డిగ్రీ మనకి ఇది దేని గురించి చెప్తుందంటే ఒక నౌన్ యొక్క దాని గురించి తెలియజేస్తుంది. దాని యాడ్జెక్టివ్ సహాయంతో దాన్ని కంపేర్ చేస్తూ చెప్తుంది. ఇది యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ కలయిక ద్వారా వస్తుంది. దీంట్లో ఉన్న సూత్రం ఏంటంటే యాజ్ ప్లస్ యాజ్ అనేది ఒక సూత్రం ఉంటుంది. ఇందులో మనకి 4 మోడ్యూల్స్ ఉంటాయి, లేదా 4 మెథడ్స్ ఉంటాయి. మొత్తం ఆ 4 మెథడ్స్లో పాజిటివ్ డిగ్రీ అనేది ఉంటుంది. మొదటి మెథడ్లో మీకు టెక్స్ట్ బుక్లో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. అందులో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించింది. మెథడ్ 1లో ఏదొస్తే కంపారిటివ్ డిగ్రీలోకి అదే మార్చాలి. సూపర్లేటివ్ డిగ్రీలో కూడా అందులో ఉండదు కాబట్టి సెకండ్ మెథడ్లో సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. థర్డ్, ఫోర్త్, ఇట్లా ఏ మెథడ్లో ఉన్నది ఆ మెథడ్లో మార్చాలి. ఫస్ట్ మెథడ్లో వచ్చింది అనుకోండి, ఫస్ట్ మెథడ్లోకి మార్చాలి. సెకండ్లో వస్తే సెకండ్, థర్డ్లో వస్తే థర్డ్, ఫోర్త్లో వస్తే ఫోర్త్. నరేష్ ఈజ్ ఏ క్లవర్ బాయ్, ఇది ఒక పర్సన్. మ్యాంగో ఈజ్ ఏ స్వీట్ ఫ్రూట్ థింగ్. కోల్కతా ఈజ్ ఏ లార్జ్ సిటీ ప్లేస్. ఇవి మనకి వాళ్ళ యొక్క కంపారిజన్ చెప్తుంది పర్సన్, థింగ్, ప్లేస్కి సంబంధించి. ఇందులో క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. క్లవర్ అనేది మొదటిది యాడ్జెక్టివ్. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఇవి యాడ్జెక్టివ్స్ అన్నమాట. ఇందులో మనం 3 యాడ్జెక్టివ్లు తెలుసుకోవాలి. వెర్బ్ ఫామ్లో V1, V2, V3 ఎలా నేర్చుకున్నామో వీటిల్లో కూడా అలానే నేర్చుకోవాలి. సో మనం నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ పోతే, కంపారిటివ్ డిగ్రీ వెన్ ఏ కంపేర్ బిట్వీన్ 2 persons or 2 things or 2 places said that to be comparative degree. ఇందులో 2 ఉంటాయి మనకి. 2 విషయాలు కావచ్చు, 2 వస్తువులు కావచ్చు, 2 ప్రదేశాల మధ్య పోలిక, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని తెలియజేస్తారు. దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు. దీన్ని గుర్తించడం చాలా ఈజీ. కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ అని వస్తుంది ఒక యాడ్జెక్టివ్ చివరన. సో దాంతో తర్వాత దాన్ అని కూడా వస్తుంది, దాన్ ఎనీ అదర్ అని కూడా వస్తుంది ఇంకో మెథడ్లో, దాన్ మెనీ అదర్ అని ఇంకో మెథడ్లో వస్తుంది, దాన్ సమ్ అదర్ అని మెథడ్లో. 4 మెథడ్లు 4 రకాలుగా వస్తుంది. ఇవి మెథడ్ వైజ్గా మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లవర్ అని నాకు చెప్పాము, క్లవరర్ అయింది. స్వీట్ అని చెప్పాము, స్వీటర్ అయింది. లార్జ్ అని చెప్పాము, లార్జర్ అయింది. మీరు ఆ ఎండ్ ఆఫ్ ది వర్డ్లో చూడండి, ఈఆర్ అని ఉంది. అంటే ఈఆర్ అని వచ్చిందంటే కంపారిటివ్ డిగ్రీ. అది ఏ మెథడ్లో ఉందో చూసుకోవాలి. ఆ మెథడ్లో పాజిటివ్లోకి మార్చమండా, సూపర్లేటివ్లోకి మార్చమండా అనేది చూసి మనం మార్చాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ ఈజ్ ఏ క్లవర్ దాన్ రాము అని ఉంది. ఇది నరేష్కి రాముకి మధ్య ఎవరు తెలియగలరు అనే పోటీ అనమాట. మ్యాంగో ఈజ్ స్వీటర్ దాన్ యాపిల్. మ్యాంగో వర్సెస్ యాపిల్ ఉంది. ఏది స్వీటర్ దాన్ అనేది ఇక్కడ మనకి పోటీ అనేది చూపిస్తుంది. కోల్కతా ఈజ్ లార్జర్ దాన్ హైదరాబాద్ ఉంది. కోల్కతాకి హైదరాబాద్ మధ్య పోటీని తెలియజేస్తుంది, ఎవరు ఏది ఎక్కువ లార్జ్గా ఉందని. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్తే, సూపర్లేటివ్ కంపారిజన్ బిట్వీన్ మోర్ దాన్ 2 persons, థింగ్స్, ప్లేస్ ఈస్ సెట్ టు బి సూపర్లేటివ్. 2 వస్తువులు, 2 విషయాలు, 2 వ్యక్తులకి
అంటే వాటికంటే ఎక్కువ, అంటే ఇదే లాస్ట్, వీళ్ళని మించి లేదు అనేది చెప్పేది సూపర్లేటివ్ డిగ్రీ. సో అదే ఫైనల్ అనమాట. సో దీన్ని ఈజీగా గుర్తించదు. సూపర్లేటివ్ డిగ్రీని ఒక యాడ్జెక్టివ్ చివరన ఈఎస్టీ వస్తుంది. దీంట్లో ద అనేది ఫస్ట్ సెకండ్ మెథడ్లో ఉంటుంది, థర్డ్ మెథడ్లో ద మోస్ట్ అని ఉంటుంది. సో మనం ఈజీగా గుర్తించుకోవచ్చు. సో నరేష్ ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్. నాకు క్లెవర్ అనుకున్నాం, క్లెవరర్ అనుకున్నాం, క్లెవరెస్ట్ అనుకున్నాం. సో క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, మోర్ దాన్ 2 persons, ఇద్దరికంటే ఎక్కువ, వాళ్ళకంటే ఈ అబ్బాయి బెటర్ అన్నమాట. సో వాళ్ళందరికంటే ఇతనే బాగా చదువుతారు. మ్యాంగో ఇస్ ద స్వీటెస్ట్ ఇన్ ద ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్లో మ్యాంగోనే టాప్ అనమాట. మిగతా ఫ్రూట్స్లో ఎవరు రాజు అంటే మ్యాంగో అని చెప్పడం జరిగింది. కోల్కతా ఇస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా, చాలా పెద్ద లార్జ్ సిటీస్లో ఇండియాలో కోల్కతా ఒకటి అని కూడా చెప్పడం జరిగింది. అంటే మిగతా వాటితో కంపారిజన్ చేస్తే అది పెద్దది అని. మీరు చూడండి, క్లెవరర్ అయిపోయింది, క్లెవరెస్ట్కి వచ్చింది. స్వీట్ అయిపోయింది, స్వీటర్ అయిపోయింది, స్వీటెస్ట్ అయింది. లార్జ్ అని లార్జెస్ట్కి వచ్చింది. అంటే ఈఎస్టీ వచ్చిందంటే మీరు గుర్తించాల్సింది సూపర్లేటివ్. అదే మెథడ్లో అడిగింది చూసి చెప్పాలి మీరు, దాంట్లో మార్చుకోవాలి, పీడీలోక సిడీలోక అనేది మార్చుకోవాలి. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో యాడ్జెక్టివ్ ఫార్మ్స్ ఈ విధంగా ఉంటాయమ్మా. వెట్టర్, వెట్టెస్ట్ అవుతుంది. బిగ్గర్, బిగ్గెస్ట్ అవుతుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, టెక్స్ట్ బుక్ మెథడ్లో కూడా ఇవే ఉన్నవి. అలాగే మీరు మోస్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈఎస్టీలు తెలుసుకున్నారు. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. ఓకే, ఇవి కూడా యాడ్జెక్టివ్లో భాగమే. గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, ద వర్స్ట్, మచ్, మోర్, ద మస్ట్, ద మోస్ట్. ఓకే, ఈ విధంగా ఉంటాయమ్మా. వీటిని టెక్స్ట్ బుక్లో ఉన్న యాడ్జెక్టివ్స్తో చూసుకోండి. సో అవి అందులోంచి మనకి ఎగ్జామ్లో అడగటం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి కొన్ని చేంజెస్ చూద్దాం, కంపారిజన్స్ చూద్దాం. 3 డిగ్రీలకి నో అదర్ అని వస్తుంది ఫస్ట్ దాంట్లో, వెరీ ఫ్యూ అని వస్తుంది పాజిటివ్ డిగ్రీలో, యాజ్ ప్లస్ యాజ్ అని వస్తుంది, యాజ్ ప్లస్ యాజ్ అని కూడా వస్తుంది, యాజ్ ప్లస్ సో యాజ్ కూడా వస్తుంది. ఇవి 4 మెథడ్స్. సో దాన్ అని వస్తుంది, దాన్ మెనీ అదర్ వస్తుంది, నాట్ దాన్ అని కూడా వస్తుంది, నాట్ దాన్ సమ్ అదర్ అని కూడా వస్తుంది. తర్వాత దాన్ వస్తుంది, వన్ ఆఫ్ దాన్ వస్తుంది. సో కొన్ని మెథడ్స్లో సూపర్లేటివ్ డిగ్రీకి ఎంట్రీ లేదు. తర్వాత నాట్ అని కూడా వస్తుంది. సో మనం ఇవి ఫస్ట్ మెథడ్లో మార్చుకోవాలి, సెకండ్ మెథడ్లో అడిగిన దాంట్లో మార్చుకోవాలి, థర్డ్ దాంట్లోకి మార్చుకోవాలి. ఎందులో అడిగి ఉంటే దాంట్లోకి చేంజ్ చేయాలి. పీడీలో అడిగిందా, సిడీలో అడిగిందా చూడాలి. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నో అదర్ యాజ్ సో యాజ్ టాల్ అనుకుందాం, లేదంటే నో అదర్ యాక్టర్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మహేష్ బాబు. సో దీన్ని కంపారిటివ్లో చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎనీ అదర్గా మారుతుంది. మహేష్ బాబు ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్. సో సూపర్లేటివ్ మార్చేస్తే మహేష్ ఈజ్ ద టాలెస్ట్ యాక్టర్. ఇక్కడ మనం మార్చింది ఏంటిది, టాలర్, టాలెస్ట్గా మార్చుకుంటూ పోయింది. అలాగే యాజ్ ప్లస్ యాజ్ కాస్త ఏం చేస్తాం, దాన్గా మార్చుకున్నాం, దాగా మార్చుకున్నాం. వెరీ ఫ్యూ యాక్టర్స్ యాజ్ టాల్ యాజ్ మహేష్ అని ఉంది. మహేష్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్ ఉంది. మహేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ యాక్టర్స్ అని కూడా ఉంది. ఇందులో కూడా మనం మార్చుకుంది ఏంటి, సేమ్ యాడ్జెక్టివ్ మార్చుకున్నాం, వెరీ ఫ్యూ అన్నది దాన్గా మార్చుకున్నాం, వన్ ఆఫ్ దాగా మార్చుకున్నాం. చరణ్ ఈజ్ నాట్ టాల్ యాజ్ మహేష్ ఉంది. ఇప్పుడు చరణ్కి మహేష్కి పోలిక. ఎగ్జాంపుల్, మహేష్ ఈజ్ టాలర్ దాన్ చరణ్ ఉంది. సో చరణ్ కంటే మహేష్ పెద్దవాడిని, ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ చూపిస్తుంది. సూపర్లేటివ్ లేదు, దీంట్లో ఎంట్రీ లేదు కాబట్టి యాజ్ ప్లస్ యాజ్ మహేష్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ చరణ్. సో ఇదొక ప్యాటర్న్, యాజ్ టాల్ యాజ్ అనేది కూడా. సో దీనికి పాజిటివ్ ఉంటే ఒకసారి నెగిటివ్ క్వశ్చన్ కూడా రాసుకోవచ్చు కంపారిటివ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. అది చరణ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ మహేష్. చరణ్ చాలా తక్కువ హైట్ కలిగిన వ్యక్తి మహేష్ కంటే. దీంట్లో సూపర్లేటివ్ డిగ్రీకి ఎంట్రీ లేదు. తర్వాత సమ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం సమ్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ చరణ్ ఉంది. సో చరణ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ త్రూఅవుట్ ద ఇండస్ట్రీని కంపేర్ చేస్తున్నారు. సో చరణ్ ఈజ్ నాట్ టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇక్కడ మనం చేంజెస్ చూసుకోవాలి, వర్డ్స్, అడ్జెక్టివ్స్ చూసుకోవాలి, అలాగే సూత్రాలు చూసుకోవాలి. సూత్రాలు ఏ విధంగా చేంజ్ చూసుకోవాలి. ఈవెన్ మీకు అవసరం స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా ఫాలో
స్మాల్గా ఉంటుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. No other state in India as small as Goa. Goa is smaller than other states in India. Goa is the smallest states in India. So ఇది కూడా మనం కంపారిజన్ చూస్తూనే ఉన్నాం. స్మాలెస్ట్ వెరీ ఫ్యూ అని వచ్చింది. సో మెనీ అదర్గా మారింది, వన్ ఆఫ్ దగా మారింది. రిచెస్ట్ అయింది. ఎలిఫెంట్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ జిరాఫీ అని ఉంది. ఇప్పుడు నెగిటివ్లో ఉన్నదాన్ని మనం పాజిటివ్ రాయాలి. ద జిరాఫ్ ఈజ్ టాలర్ దాన్ ఎలిఫెంట్. ఇక్కడ ఏం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసినాం, నాట్ తీసేసి రాసేసినాం. ఇది ఒక రూల్, బాగా గుర్తుంచుకోండి. హుండై కార్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ మారుతి కార్స్. మారుతి కార్స్ ఆర్ నాట్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ హుండై కార్స్. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి మరి ఎప్పుడు వస్తుంది సార్ నాట్ ఎప్పుడు అంటే ఈజ్ నాట్ అని వచ్చినప్పుడు కానీ యాజ్ అని వచ్చినప్పుడు మనం గుర్తించవచ్చు. అది అన్ని సందర్భాల్లో రాదు, ఈ పర్టికులర్ పీరియడ్లో వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగా మార్చుకోవాలి. అన్నిటికీ అది అప్లికేబుల్ కాదు. సో ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కొన్ని చేంజెస్ చూద్దాం. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో క్లవర్ యాజ్ ఆనంద్ ఉంది. కంపేర్టివ్లో మారిస్తే ఆనంద్ ఈజ్ క్లవర్ దాన్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఆనంద్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. హోల్ క్లాస్లో ఆనందే గొప్ప కాబట్టి సూపర్లేటివ్ ఇచ్చుకున్నాం మనం. వెరీ ఫ్యూ సిటీస్ ఆర్ లార్జ్ యాజ్ ఆర్ బిగ్ యాజ్ ముంబై అనేది. ముంబై ఈజ్ బిగ్గర్ దెన్ మోస్ట్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. మిగతా సిటీల కంటే ఎక్కువ కంపారిజన్ చూపిస్తున్నాం. ముంబై పెద్దది కాబట్టి. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో పెద్దెస్ట్ సిటీస్లో ముంబై ఒకటి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం బిగ్గెస్ట్గా మార్చుకోవడం జరిగింది. వైజాగ్ అండ్ విజయవాడ. వైజాగ్ ఈజ్ నాట్ యాజ్ హాట్ యాజ్ విజయవాడ ఉంది. ఇక్కడ నాట్ ఇచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం కదా, నాట్ తీసేసి రాయాలి. విజయవాడని సబ్జెక్ట్ చేయాలి, వైజాగ్ని ఆబ్జెక్ట్ చేయాలి. విజయవాడ ఈజ్ హాటర్ దాన్ వైజాగ్. హాటర్ దాన్గా రాయాలి. యాజ్ తీసేసి దాన్ రాయాలి. ద రూమ్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ బిగ్ యాజ్ దిస్ అని ఉంది. ద రూమ్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ దట్ అని ఉంది. అంటే ఇక్కడ ఈజ్ వచ్చింది, నాట్ రాలేదు కాబట్టి, యాజ్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ నాట్ అనేది యాడ్ చేసుకోవాలి. సమ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ వర్ష. సో వర్ష ఈజ్ నాట్ టాలర్ దాన్ some other girls in the class. Varsha is not the tallest girl in the class. So ఆ వర్ష అనే ఆమె టాల్ కాదు, పొట్టిది అనుకున్నాం. అట్లా గురించి చెప్పడం జరిగింది. మిగతా గర్ల్స్ గురించి కంపేర్ చేయడం జరిగింది. ఇక ఆమె పొట్టిదని మనం కన్ఫర్మ్ చేసేసినాం లాస్ట్ దాంట్లో. థ్యాంక్ యూ. ఇవి టెక్స్ట్ బుక్లో కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అలాగే మిగతా బుక్స్లో కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.